ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఫిజిక్స్ సిలబస్ అనమాట. ఇందులో ఫస్ట్ది ధ్వని. ఈ ధ్వని నుంచి 2 మార్క్స్ వస్తాయి. తర్వాత ఉష్ణోగ్రత నుంచి 2 మార్క్స్. తర్వాత థర్డ్ వచ్చేసి కాంతి. ఇందులో ధర్మాలు, దర్పణాలు, కటకాలు, మైక్రోస్కోప్స్, సూక్ష్మదర్శినులు, కాంతి అంటే ఇదంతా లైట్ చాప్టర్ అనమాట. ఇందు నుంచి 3 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. తర్వాత 4th వన్ వచ్చేసి విద్యుత్. ఇందులో 2 మార్క్స్. 5th వన్ వచ్చేసి గతిక యాంత్రిక శాస్త్రం. 6th వన్ వచ్చి అవర్ యూనివర్స్ అంటే మన విశ్వం, 2 మార్క్స్. 7th వన్ కొలతలు ప్రమాణాలు, ఇందులో నుంచి 1 మార్కు. 8th వన్ అయస్కాంతము, ఇందులో నుంచి 1 మార్కు. 9ది ద్రవాలు, ప్రవాహాలు, ధర్మాలు, ఇందులో నుంచి 1 మార్కు. 10th వన్ వచ్చేసి ఆధునిక భౌతిక శాస్త్రం, ఇందులో 1 మార్కే. 11th వన్ బలము, ఘర్షణ. ఇది చిన్న టాపిక్ కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 1 మార్క్ అన్ని లాస్ట్ చదువుకోండి. ఫస్ట్ ఈ కాంతిని చూసుకోండి, తర్వాత ధ్వని, ఉష్ణం, విద్యుత్, గతిక యాంత్రిక శాస్త్రం, తర్వాత ఇవి కిందికి రండి. ఫస్ట్ ఇవి చదవకండి, ఫస్ట్ ఇవి ఈ ఎక్కువ మార్క్స్ ఉన్నాయి చదివినాకనే కిందికి రండి. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి మీ బుక్లో. ఫ్రెండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కెమిస్ట్రీ. ఇందులో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, ఇందులో 2 మార్క్స్. తర్వాత లోహాలు, అలోహాలు, లోహశాస్త్రం, ఇందులో నుంచి 2 మార్క్స్. 3ది వచ్చేసి పరమాణు నిర్మాణం, ఇందులో 2 మార్క్స్. 4th వన్ వచ్చేసి మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, ఇందులో 2 మార్క్స్. 5th వన్ వచ్చేసి రసాయన చర్యలు, రకాలు, రసాయన బంధం, ఇందులో 2 మార్క్స్. 6th వన్ వచ్చేసి దారాలు, సూదులు, ప్లాస్టిక్స్ అన్నమాట, ఇందులో ఓన్లీ 1 మార్క్స్ వస్తుంది. తర్వాత మన చుట్టూ జరిగే మార్పులు, నేలబొగ్గు, పెట్రోలియం, దహనం, ఇంధనం, సో ఇందులో నుంచి 1 మార్కు. 8th వన్ వచ్చేసి పర్యావరణ రసాయన శాస్త్రం, ఇందులో 1 మార్కు. అయితే ఫ్రెండ్స్ ఈ లాస్ట్ ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి కూడా నెగ్లెక్ట్ చేయకండి, జస్ట్ చూసుకోండి. సో ఇవి కూడా చూసుకోండి. ఇందులో 9th వన్ వచ్చేసి నిజ జీవితంలో రసాయన శాస్త్రం పాత్ర. 10వది వచ్చేసి కర్బన రసాయన సమ్మేళనాలు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఆమ్లాల, క్షారాలు, లోహాలు, అలోహాలు, ఈ పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, రసాయన చర్యల రకాలు, రసాయన బంధాలు, ఇవి చూసుకోండి. ఇవి ఎక్కువ మార్క్స్ ఫస్ట్ చూసుకోండి, తర్వాత ఈ కిందికి రండి. సో ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట, ఖచ్చితంగా చదవండి, నెగ్లెక్ట్ చేయకండి. మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎకానమీ. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి పంచవర్ష ప్రణాళికలు, ఇందులోనూ నీతి ఆయోగ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇందులో 2 మార్క్స్ పక్కా వస్తాయి. తర్వాత పేదరికం నిర్మూలన, జాతీయవాదం, బ్యాంకింగ్. 5th వన్ వచ్చేసి ద్రవ్య విధానం. 6వది పన్నులు, ట్యాక్సెస్ అనమాట. 7th వన్ బడ్జెట్. ఈ 2025-26 బడ్జెట్ చూసుకోండి, ఖచ్చితంగా 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. తర్వాత 8th వన్ వచ్చేసి మానవ అభివృద్ధి సూచిక. 9వది ఆర్థిక సంఘం. 10వది వ్యవసాయ రంగం. 11వది పారిశ్రామిక రంగం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇందులో ఈ బడ్జెట్ ఒకటి, ఇంకోటి పంచవర్ష ప్రణాళికలు ఖచ్చితంగా చూసుకోండి. అంటే ఇందులో మాత్రం 2 వచ్చే ఛాన్స్ ఉంది, మిగతా అని 1 మార్క్ అన్నమాట. సో నెగ్లెక్ట్ చేయకండి, ఇవి కూడా రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అనమాట. ఇందులో మొత్తం మనకు 6 టాపిక్స్ ఉంటాయి, అంటే 6 యూనిట్లు. అందులో ఫస్ట్ యూనిట్లో సంఖ్యా వ్యవస్థ, సంఖ్యలపై ప్రశ్నలు, దశాంశ భిన్నాలు, సూక్ష్మీకరణ, కాసాగు గాసాబా, వర్గమూలాలు, ఘనమూలాలు అని చెప్పేసి ఉంటాయి, చూసుకోండి. సెకండ్ యూనిట్లో నిష్పత్తి, అనుపాతం, భాగస్వామ్యం, వయస్సులపై ప్రశ్నలు, సరాసరి, మిశ్రమాలు. అలాగే థర్డ్ యూనిట్లో శాతాలు, లాభ నష్టాలు, రుసుము, బారు వడ్డీ, చక్రవడ్డీ. 4వది వచ్చేసి కాలం మరియు పని, గొలుసు సూత్రం, పైపులు, తొట్టెలు. అంటే పైపులు, తొట్టెలు అని చెప్పేసి ఉంటుంది, అంటే హాఫ్ కట్ చేస్తే ఎంత అయితే అని చెప్పేసి అన్నట్టు ఉంటుంది. తర్వాత 5th చాప్టర్ వచ్చేసి కాలం, దూరం, ఇంకోటి రైళ్ళు, పడవలు, ప్రవాహాలు, ఆటలు, పరుగు పందాలు. లాస్ట్ 6th వన్ వచ్చేసి క్షేత్రమితి, వైశాల్యం, ఘనపరిమాణం, 3D, బహుభుజి. అంటే ఈ 6 టాపిక్స్లో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మార్క్స్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇదే వస్తుంది, లేదు ఇది రాదు అని చెప్పడానికి ఏముండదు అర్థమెటిక్లో. ఖచ్చితంగా ఇవన్నీ మీద ఐడియా ఉండాలి, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఖచ్చితంగా వస్తుంది. సో నెగ్లెక్ట్ చేయకండి. సో ఇవన్నీ
ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మ్యాథ్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. లేదు నేను ఒకసారి చదువుతా, ఏదో మన థియరీ చదివినట్టు చదువుతా అంటే మాత్రం ఇది కుదరది. ఖచ్చితంగా బుక్ పట్టాలి, పెన్ను పట్టాలి, డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఒక 1 అవర్. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాగ్రఫీ. ఇందులో 3 జాగ్రఫీస్ ఉంటాయి. ఒకటి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. తెలంగాణ వాళ్ళకు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర. సో ఇందులో మనం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది ఇండియన్ జాగ్రఫీకి ఇవ్వాలి, తర్వాత తెలంగాణ జాగ్రఫీ, తర్వాత వరల్డ్ జాగ్రఫీకి. అయితే ఈ జాగ్రఫీలో కామన్గా ఏంటంటే ప్రతి దాంట్లో ఈ భౌగోళిక శాస్త్రం, ప్రధాన భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి, నది వ్యవస్థ, అడవులు, మృత్తికలు, వ్యవసాయం, ఖనిజ సంపదలు, పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, జనాభా, అన్నిటిలో ఇవే ఉంటాయన్నమాట. అంటే భారతదేశం కాడ తెలంగాణ అని, తెలంగాణ కాడ ఏంటి ప్రపంచం అని చెప్పేసి. సో మనకు ఉండే టాపిక్స్ అన్ని 11 అన్నమాట. ఖచ్చితంగా ప్రతిదానికి ఇక్కడ ముంగట పేరు మారితే కానీ కంటెంట్ మాత్రం వీటితోనే ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మిగతా సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ సైడ్కి ఇస్తాను, వాటిని కూడా చూసి ఒకసారి రాసుకోండి.